కొడక చచ్చోరా విమల నా కొడుకు జరుగు పంది నా కొడక నా కొడక అంతాక్షరి ఆడిపిస్తావరా నా చేత. సారీనే, తప్పైపోయింది. బన్నీ ఇప్పి నీ బాడీ ఎలా ఉందని అడుగుతావా? ఇప్పుడు చెప్పనారా నీ బాడీ ఎలా ఉందో? గేదె ముడ్డు అంత ఉంటదిరా నీ పొట్ట. ఆ పొట్ట వేసుకొని యావేస్ మై బాడీ అంటావా? ఏరా నీ బాడీ చూసి 120 మంది అమ్మాయిలు గ్రేట్ బాడీ అన్నారా? రోజు కళ్ళు అంటారు. కళ్ళు అంటే నిజంగానే అన్నారంటవారా కాకినా బట్ట? నేను ఈ ఏరియా ఎస్ఐనే. అది ఈ కొంపలో కకృతి పడినప్పుడు ఉండాలిరా. అయినా నీ లీలలన్నీ మా అందరి ఫోన్లో ఉన్నాయి. వద్దు వద్దు ప్లీజే. అరే నా ఫేస్ ఎట్లా ఉంటది మేడం అని అడుగురా. వద్దులే మేడం, మీరు ఏదో అంటారు. ఫోన్ ఏది? అడుగుతా మేడం, నా ఫేస్ ఎలా ఉంటుంది మేడం? పంది పిర్రల్లా ఉంటది. అరే ఇప్పుడు నా చర్మం ఎలా ఉంది మేడం అని అడుగురా. వద్దులేవే, వదిలేవే. 7799. వద్దు వద్దు వద్దు, నా చర్మం ఎలా ఉంటుంది మేడం? గేదె ఎంత పేడేస్తదే ఎప్పుడన్నా చూసావారా? రౌండ్ ఉంటుంది. అచ్చం అలానే ఉంటది నీ చర్మం. థ్యాంక్ యూ మేడం. ఇక నేను వెళ్ళొచ్చా? పో. బాంచన్ మేడం. నా బట్ట కరీనా బట్ట. ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఎక్కడికి? స్టేషన్ కు. నిన్ను అరెస్ట్ చేశా. అరెస్టా? చాలా పెద్ద తప్పు చేసావే. చాలా మంచి పని చేశానే, కాకపోతే ఆలస్యమైంది. దొంగ ముండ. నువ్వే దొంగముండవి. నన్ను నల్లిని నలిపినట్టు ఎవడితో పడితే వాడితో నన్ను నలిపించి ఎన్ని డబ్బులు నొక్కావే. ఇప్పుడేంటే ఈ కొంపని నువ్వు అధికారంలోకి తీసుకుందామనా? ఏ డౌట్ ఏమైనా ఉందా నీకు? ఈ మహానగరంలో బ్రోతల్ హౌస్ నడపడం ఎంత కష్టమో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ నిన్ను మాత్రం అస్సలు ఫాలో అవ్వను. ప్రతి రూపాయి సమానంగా పంచుతాను. ఇక్కడ మా అందరినీ మోసం చేసి చేసి బాగా అలసిపోయావు. ఇప్పుడు జైలుకెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. బయటికి రాలేనని అనుకుంటున్నావా? ఎలా రావాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎలా రాకుండా ఉంటావో కూడా నాకు బాగా తెలుసు. ఆల్రెడీ గట్టి స్క్వెచ్చే వేసి పెట్టాను. ఏం చెప్పి ఎస్ఐ గారిని నా మీద కూసిగొల్పావే? చెప్తారు మరి. వెళ్ళి వాణ్ణి అడుగు, చెప్తాడో లేదో చూద్దాం. ఏమేసే గారు మేడం, మీతో ఏం చెప్పి దీని మీదకి ఉసగొల్పానో చెప్పాలంట మరి. దీంతో మాట్లాడండి మేడం. వదలండి ఎస్ఐ గారు, నడు. వదిలేయండి. అరే నడు. వదలండి. నడు. అరే